ఏయ్ నిద్రపోకో 10 నిమిషాలు ఉండు. అమ్మా, ఫోన్ ఎక్కడ పెట్టాను తెలియట్లేదే. ఇక్కడెక్కడ ఉండాలి. రే వెంకి ఒక ముఖ్యమైన హెల్ప్ రా. రీ ఇంకా మ్యాచ్ మొదలు పెట్టలేదు, గ్లౌస్ అడుగుతోంది. అది చెప్పినందుకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటూ పాఠాలు చెప్తుందిరా. రే అవని దగ్గర చాలా ఉన్నాయి కదా, వచ్చి ఇచ్చాలరా. ఒక వారం నుంచి ట్రై చేసి కవితకి లైన్ వేసి ఇప్పుడే గ్రౌండ్ లోకి దించాను మామ. రే తనని వచ్చే వారం కూడా కలవచ్చురా. ప్లీజ్ రా, వచ్చి ఇచ్చాలరా. రే బేబీ, చాలా మందిని అడిగి చూశాను. ఫ్రెండ్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. కావాలంటే నేను నీకు మార్నింగ్ ఐపీఎల్ కొనిస్తాను. IPL? Do you know the side effects of IPL? Inside the uterus there's 1.1. ప్లీజ్ దయచేసి ఫస్ట్ నైట్ లో పాఠాలు చెప్పకు. నాకు కొంచెం టైం ఇవ్వు, దీన్ని ఎలాగైనా తీసుకొస్తాను, సరేనా? సెచురా బురువాడ సెచురా శ్రద్ధ కానీ సెచురా అప్సెట్ అయింది మైండోరా మూసిన మెడికల్ ముందేంటి రగడ 3 రాత్రి వేళల్లోనే మూడౌట్ అయినాడే. అయ్యో 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 రూటు మారిపోయాడే. సేఫ్టీకి ఏదైనా ఉందా? అదంతా ఉంది, భయపడుకుంటారా? లేదు, నాకు అది మాత్రం కావాలి. అది మాత్రమా? అది మాత్రమే కాదు, అన్నీ కలిపే వస్తుంది. కాంబోనా? ఎంత అవుతుంది? ఒక గంటకి 2000 రూపాయలు. 2000. సరేరా వెళ్దాం. వద్దు, నాకు అది మాత్రం ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అండి. అయ్యో పరిగెట్టండి. ఎందుకు పరిగెత్తాలి? డబ్బులు ఇచ్చానుగా. పట్టుకోండి. వీకెండ్ సెలబ్రేషన్ అనే అర్ధరాత్రి అమ్మాయిల కోసం వీధులు తిరగటం వదలకూడదు. ఏడుస్తున్నావా? ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? లేదు. ఆపంటుంటే నవ్వుతున్నావా? ఏంటి నవ్వుతున్నావు? కాకపోతే ఫస్ట్ నైట్ రోజు సోళ్ళ దగ్గర అయ్యో వద్దు వద్దు కొట్టదు అని డబ్బులు చేస్తున్నావా? ఎగతా చేస్తున్నావు నువ్వు. ఉండు, వస్తున్నా. ఉండు జెన్నీ, నాకు లైఫ్ అంతా ఇలాగే ఉండాలని ఉంది. నాకు కూడా. సరే, జరిగిందేదో జరిగింది. ఇక మీద నేను నీకు ట్రూగా ఉంటాను, నువ్వు నాకు ట్రూగా ఉండాలి, సరేనా? నన్ను నీకు పూర్తిగా అర్పించుకున్నాను, అలాగే నిన్ను నాకు పూర్తిగా ఇవ్వు. తీసుకో. ఇక మన ఇద్దరి మధ్య ఈగో అనేది ఉండకూడదు. అలాగే మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. అబ్బే, ఉండనే ఉండదు. ఏ పనైనా మన ఇద్దరం షేర్ చేసుకుని చేయాలి, ఓకే? చేసేద్దాం. నా పని నీ పని అని వేరు చేసి చూడకూడదు. అస్సలు చూడను. ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. నువ్వు వెళ్ళి చూడరా. నువ్వే వెళ్ళి చూడు. నువ్వే కదా పైన ఉన్నా, వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు. వెళ్ళరా. నేనేగా ఫస్ట్ చెప్పాను, నువ్వు వెళ్ళు. సో ఐమ్ వెరీ టైర్డ్, వెళ్ళు. నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నువ్వే వెళ్ళు. హౌ మీన్, దిస్ ఫెలో ఇస్ నెవర్ గోనా చేంజ్. చాలు, పోవే. ఓ నువ్వేనా కొత్త పిల్లానివి? అవును. సార్ ఎక్కడ? ఎందుకు? పాలివ్వాలి. ఒక రోజుకి పాలిస్తాను, ఒక రోజుకి టీ ఇస్తాను, పాత్రలు తోముతాను, బట్టలు ఉతుకుతాను. సర్వెంటువా? హౌస్ మేడ్ అని కూడా చెప్పొచ్చు. ఓ, పని మనిషికి ఎంత పొగరా? చూడండి, పనావిడికి ఇంటావిడికి పెద్ద తేడా ఏం లేదు. పనావిడ అనుకుంటే ఇంటావిడ కూడా అవ్వచ్చు, తెలుసు కదా. జై నీకు హెల్ప్ గా ఉంటుందనే తన పనిలో పెట్టాను. తన వేసి ఇప్పుడు నా చేతిలో చీపురు పెట్టావేంటే? కాస్త ఇలా రండి సార్, కూర్చోండి. నేను ఇప్పుడే కదా చెప్పాను, నాకు నువ్వు నీకు నేనని. మన మధ్య ఏ సమస్య వచ్చినా గానీ మనమే సాల్వ్ చేసుకోవాలి. మధ్యలో ఎవరూ రాకూడదు, నాట్ ఈవెన్ యువర్ పేరెంట్స్.
ప్రామిస్? ప్రామిస్. అదంతా అప్పుడే ఆ రోజుల్లో. నానా రండి నమస్కారం చెయ్యి. హాయ్ ఆంటీ. సారీ మైసాన్, తలుపు తట్టి రావాల్సింది. మనకు అలవాటే లేదు కదా. నానా ఊరుకోండి నాన్న లోపలికి రండి. ఎలా ఉన్నావు మైసాన్? బాగున్నాను నాన్న. వెరీ గుడ్. లైఫ్ ఎలా పోతుందిరా? సూపర్ గా రే బయలుదేర్రా, ఈ రోజైనా ఆఫీస్కి వెళ్ళు. ప్లీజ్. నో వే, గో. నాకు ఆఫ్టర్నూన్ పైనే వర్క్ ఉంటుంది, మార్నింగ్ వర్క్ లేదు. మనం లోపలికి వెళ్దాం పద పద. ఇక మీదిట నా ఆఫీస్లో లీవ్ ఇవ్వరు, వెళ్ళు. ఏంటి పో అంటున్నావు? అప్పుడే బోర్ కొట్టేశానా? అలా బోర్ కొట్టకూడదని చెప్తున్నాను. హే వెయిట్ 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 వెయిట్. ఈవినింగ్ త్వరగా వచ్చి. ఓకే. బాయ్. Thank you. Thank you. Thank you. Hi, Genelia. Oh, hi, David. Happy married life. Thank you. Oh, thank you. Okay. Carry on. హే ఇక్కడ ఎవరు లేరు, నేనే లాస్ట్ అనుకుంటాను. అయితే సాయంత్రం త్వరగా వచ్చేసేయ్. వస్తాను. త్వరగా వస్తాను. నువ్వు అసలు లీవ్ లెటర్ ఇక్కడితో అప్లై ప్రాబ్లం చేయలేదు. అనుకుంటాను. చేయకంటే నేను మళ్ళీ పెళ్ళి కాల్ అయితే చేస్తాను. ఓకే. నువ్వు మళ్ళీ ఇలా చేసావు అనుకో, టీం ఇచ్చి తీసేస్తారు. ఏయ్, నీతో మాట్లాడుతుంటే ఏంటి అలా అంటున్నావు? హాయ్ హే సార్ ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు? లేదు, పెళ్ళి ఆఫీస్ కి ఫస్ట్ టైం వస్తున్నావు కదా, నిన్ను విష్ చేద్దామనే. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను చెప్పానుగా. వారానికి నేను ఆఫీస్ లీవ్ వేయాల్సిందే. హాయ్ హాయ్. హాయ్ వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏంటబ్బాయ్, మిస్సెస్ ఎలా ఉంది? లైఫ్ ఎలా పోతోంది? ముందు నువ్వు ఎందుకు పెళ్ళికి రాలేదు చెప్పు. నేనెందుకు రావాలి? వస్తే నాకు తాళి కడతావా ఏంటి? వచ్చే వాళ్ళందరికీ తాళి కట్టగలనా ఏంటి? పిచ్చితో ఎలా మాట్లాడుతున్నావేంటి? మరి నేను నిన్ను కరెక్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వేమో ఇన్విటేషన్ చేతిలో పెట్టి షాక్ ఇచ్చావు. అలా అయితే ఎందుకు వస్తారు? హలో మేడం, ఈ అబ్బాయికి ఈ మధ్య పెళ్ళయింది, దయచేసి తనని ఇబ్బంది పెట్టకండి. వాడికేగా పెళ్ళైంది, నాకు అవ్వలేదుగా. అయ్యో, తనేదో కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉందే. ఎస్, చాలా ప్లాన్లున్నాయి. జై కొత్త పెళ్లి కొడుకా, ఏంటి ఈ నెల రిలీజా లేకపోతే జేడీలాగా ఈఎంఐలని కట్టిన తర్వాతనా? నేనేమో పిల్లలు అంటున్నాను, ఆయనేమో ఈఎంఐ అని కడుతున్నారు. ఏంటి చెడి ఇలా అంటున్నారు? ఏమంటావరా, ఈసీఆర్ రోడ్ లో ఫ్లాట్, దానికి ఈఎంఐ కట్టాలి. అది సరిపోదని ఇంటికి సరిపడంత 7 inches టీవీ కావాలని కొన్నాను. అది కాదని సోఫా, హనీమూన్కి వెళ్ళాలని ఎక్కడ బాలికి, అది కాకుండా పిల్లల్ని పుట్టించిన తర్వాత దానికి కూడా ఈఎంఐ కట్టాలంట. రే సేమ్ పంది బండి తినరా. మీ అందరికి ఈఎంఐ ప్రాబ్లం, వాడికి గ్లౌస్ ప్రాబ్లం. దాని గురించి ఇప్పుడు ఎందుకు రా? ఊరుకోరా, నీ ఫస్ట్ నైట్ నాకు పెట్టిన టార్చరా. అయ్యో, నోరు తెరిచావనుకో చంపేస్తాను, జాగ్రత్త. ఏంట్రా ఈడికి ఫోన్ చేసావా? అయ్యో లేదు. జేడీ, ప్లీజ్. టార్చర్ చేస్తున్నావు. ఏ జేడీని కూడా అడిగావా? ఆయన లేదని చెప్పారు కదా, మరి నన్నెందుకు నా ఫోన్ చేసి అడిగా? అన్మ్యారీడ్ ని నాకే ఫోన్ చేసి అడిగాడు. అందుకే అమ్మ అడిగాడు. ఎరా ఆ రోజు రాత్రి ఎవరిని నిద్రపోనివ్వలేదా? ఏంట్రా ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? అసహ్యంగానా? ఈ కాలం యూత్ కి ఫేవరెట్ ఏంటి తెలుసా? ఏంటి? మ్యూజిక్ కాదు, స్పోర్ట్స్ కాదు, ఫుడ్ కాదు, కామసూత్ర పుస్తకం. రే వెంకీ, ఈ విధంగా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడడానికి సీన్ వేసేవాళ్లే నైట్ లో నో బాల్ సిక్సర్లు కొడతారు. ఏంటి నోబల్ సిక్సర్ అని మాట్లాడుతున్నారు? ఇది క్రికెట్, గ్లౌజ్, హెల్మెట్, బ్యాట్, బాల్ అని. ఇది మెన్ స్పోర్ట్, నీకు సూట్ అవ్వదు. ఏంటి మెన్ స్పోర్ట్స్, విమెన్ స్పోర్ట్స్? దింపితేనే కదా కొట్టగలం, అవకాశం ఇస్తేనే విరాట్ కోహ్లీ. కాకపోతే బాయిలర్ కోహ్లీయా? తిన్నాక వచ్చా కదా తినమ్మా. అవును, నీ వెడ్డింగ్ పార్టీ ఎప్పుడురా? ఈ వీకెండ్ ప్లాన్ చేసాను చెడి, అందరు కొట్టేద్దాం అంతే. సూపర్. ఇలా చూడు, నువ్వు పెళ్లి కూడా రాలేదు, మర్యాదగా ఈ పార్టీకైనా రా, లేదా చంపేస్తాను, జాగ్రత్త. స్పెషల్ గా నాకు ఇస్తానంటే వస్తాను. స్పెషల్ గా ఇవ్వాలా? గుడుంబ సారా కొనిస్తాను, వస్తావా? ఛీ,